గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్కి. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఈరోజు మనుగూరులో శోభా మేడం గారి ఇంట్లో మన ఐస్మార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. చాలా జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా మీ కోరికతోని ఇక్కడ ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. ఐస్మార్ట్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మన ఇండియా కంపెనీ లేదా బయట నుంచి వచ్చిందా అనేసి మనం అందరం అనుకుంటూ ఉంటాం. కానీ ఇది మన తెలంగాణ కంపెనీ. ఎందుకంటే దూరపు కొండలు నునుపు అనేసి మనం అనేకమైన కాన్సెప్ట్లలో మనం ఉన్నాము. కానీ ఆ దూరపు కొండల దగ్గరికి అక్కడికి వెళ్ళినాక తెలిసింది. కానీ ఇవాళ మన తెలంగాణలో మనం ఏదైతే కావాలని ఆశపడి ఉన్నామో దానికి రెట్టింపుగా ఐస్మార్ట్ అనే కంపెనీ తీసుకొచ్చినటువంటి బాణాల సతీష్ కుమార్ గారు దీన్ని ఆయనకి ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాకాంక్షలు కూడా. ఐస్మార్ట్ అనే కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఒక 10 మందితో స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ దాని యొక్క పవర్ ఇంకా 100 మంది రావడం జరిగింది. ఈరోజు వేల మంది వచ్చారు, లక్షల మంది అవుతున్నారు. ఈ కంపెనీ దేనికి స్టార్ట్ చేశారు? ఈ కంపెనీ యొక్క సిద్ధాంతం ఏంటి అంటే క్రిప్టో కరెన్సీ మీద ఉన్నటువంటి అభిమానం. చాలామందికి క్రిప్టో అంటే అది మనకు తెలియనటువంటి వస్తువు లేదా తెలియలేనటువంటి కాయిన్ అనేసి చాలామంది అనుకున్నారు. కానీ ఈ 10-15 సంవత్సరాలలో అనేక మంది క్రిప్టో కరెన్సీ మీద అవగాహన తెచ్చుకొని కొనాలని ఆశపడ్డారు. కానీ కొనుక్కోవడానికి ఎవరు అమ్మడం లేదు. ఇక్కడ కూడా అంతే. ఇందులో మెంబర్షిప్ మాత్రమే తీసుకోవాలి. కేవలం 99 రూపాయలతోనే స్టార్ట్ అయ్యి అప్డేట్ చేసుకుంటూ 8 రకాల అప్డేట్స్ ఉన్నాయి. అందులో చాలామంది సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఈ 15,000 రూపాయలతోని అప్డేట్ అయ్యి కనుక అవుతే వాళ్ళకు వచ్చేటటువంటి ఆదాయం, వాళ్ళకు వచ్చేటటువంటి బెనిఫిట్. ఎందుకంటే మనము ప్రతి కంపెనీలలో పనిచేస్తాం కానీ ఆస్తి ఎవరు సంపాదించుకోరు, డబ్బులు మాత్రమే సంపాదించుకుంటారు. ఈ డబ్బులు కొన్ని రోజులకి ఖర్చు అయిపోవచ్చు. కానీ ప్రాపర్టీ అనేది మన పిల్లల భవిష్యత్తుకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేసి ఈ యొక్క ఐపీజీ కాయిన్, ఐ పవర్ గోల్డ్ కాయిన్ని దీన్ని సృష్టించడం జరిగింది. దీనికి ఎక్కడ ఎటువంటి అవాంతరాలు రాకుండా 1 ఇయర్ నుంచి ఆల్రెడీ సెలబ్రేషన్ అయిపోయింది. హైదరాబాద్లో సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది రావడం జరిగింది ఇందులోకి. సో ఇప్పుడు ఇంకా బాగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయ్యి ఈ 15,000 రూపాయలకు సంబంధించిన అప్డేట్ బాగా ఆలోచించేసి ఇందులో ఎక్కువ మంది రావడం జరుగుతుంది. ఈ 15,000 రూపాయలు కడితే మనకేంటి లాభం? నెంబర్ 1, 15,000 రూపాయలు కట్టిన వెంటనే మనకి 5,000 రూపాయలకి సంబంధించిన ఐపీజీ కాయిన్స్ 20 కాయిన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగనే 10,000 రూపాయలకి రివార్డు పాయింట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రివార్డు పాయింట్లతోని మనము ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేదా ఫోన్ రీఛార్జ్ కానీ, ఫాస్టాగ్ కానీ, ఇలాగా అనేక రకాలైనటువంటి ప్రోడక్ట్లు కానీ, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ బైక్స్ ఏదైనా సరే కొనుక్కోవచ్చు. ఈ యొక్క మన ఈ కాయిన్ల ద్వారాగా మన కాయిన్ అనేది ప్రతి నెల అంటే మేము జాయిన్ అయినప్పుడు నేను 50 రూపాయలు ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను. 40 రూపాయలు ఉన్నప్పుడు నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఇవాళ నా కాయిన్ 250 రూపాయలు పెరిగింది. రేపు అంటే ఇవాళ 31, రేపు 1వ తారీఖు కాబట్టి జనవరి 1 నుంచి 399 రూపాయలు పెరుగుతూ ఉంది. ఇది ప్రతి నెల డబల్ అవుతూ ఉంది. ప్లస్ దీనికి ఈ కాయిన్ని కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్నటువంటి బినాన్స్ కంపెనీలో పెద్ద కంపెనీలలో దీన్ని ట్రేడింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. రేపు ఆగస్టుకి, అంటే డేట్ కన్ఫామ్ కాలేదు, ఆగస్టు నెలలో మనం ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ మనము సంపాదించుకునే సంపాదన అంటే మనకి 5,000 రూపాయల కాయిన్లు అనేది మనం ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, ఏ క్షణమైనా అమ్ముకోవచ్చు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రము 5 గంటల వరకు బ్యాంక్ టైంలో మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. దాచుకోవాలంటే దాచుకోవచ్చు, అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిస్టంలో 15,000 రూపాయలు మనం కట్టాము. కంపెనీ మనకి 2 రకాలుగా మన డబ్బులు మన అకౌంట్లోకి వ్యాలెట్లోకి ఇచ్చేసినట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంటారు. రెండవది, ఇక్కడ మనము ఎవరినైనా సరే ఒక 5 మెంబర్స్ని హార్డ్ వర్క్ చేసుకునే వాళ్ళని మనం ఎన్నుకోవాలి. ఈ 5గురు కూడా తలా ఒక 15,000 రూపాయలు కడితే ఒక్కొక్కరి మీద మనకి 2,500 రూపాయలు కమిషను ఏ రోజైనా సరే ఎప్పుడు మీరు ఐడి ఇస్తే అదే రోజు మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. అంటే స్పాట్ కమిషన్ ఇది. కాబట్టి దీన్ని ఎందుకంటే మనం 10 రూపాయలకి అదే ఉరుకుతున్నాము సంపాదించుకోవడానికి ఖర్చు పెట్టి 100 రూపాయలకి అక్కడికి వెళ్తున్నాము, లేక 10,000 కోసం అక్కడికి వెళ్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే 15,000 రూపాయలు ఐడి చేయడం వల్ల మనకు 2,500 రూపాయల కమిషన్ వస్తుంది. 5గురి మీద మనకి 12,500 రూపాయలు వస్తుంది. అది మీరు అలాగ ఉంచుకోవచ్చు, లేదంటే వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు. అలాగనే ఈ 5గురు కూడా తలా ఒక 5గురు చేసుకునే వాళ్ళని మనం తయారు చేయాలి. ఆ తయారు చేయడానికి ఇక్కడ మన కంపెనీ ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వబోతుంది. ఆల్రెడీ ఇస్తుంది. మేమందరం కూడా ట్రైనింగ్ ద్వారానే డెవలప్మెంట్ అవ్వడం జరిగింది. ఉదయము 5:50 జూమ్ మీటింగ్ వస్తుంది టెక్నికల్ టీము. సాయంత్రం వచ్చేసి ఈ యొక్క కంపెనీ యొక్క విషయాలు మనం ఎలాగ చేసుకోవాలనేది కూడా మన డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. సాయంత్రము 7:50 మనకి జూమ్ మీటింగ్ రావడం జరుగుతుంది. ఈ జూమ్ మీటింగ్లో మనకు అన్నీ ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేయడానికి అక్కడ టెక్నీషియన్స్ ఉన్నారు, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం ఈ 5గురిని మోటివేషన్ చేసి ఫుల్ఫిల్గా వాళ్ళు చేయగలరనే నమ్మకాన్ని తెప్పించుకొని ఆ 5గురు తలా ఒక 5గురిని చేసుకుంటే 25 మెంబర్స్ అవుతారు. ఈ 25 మెంబర్స్ వాళ్ళు కూడా 15,000 రూపాయలు కడితే మనకి ఏదైతే ఇచ్చారో వాళ్ళకి కూడా మన కంపెనీ వాళ్ళు అదే ఇవ్వడం జరుగుతుంది. కానీ వీళ్ళు మనకు సెకండ్ లైన్లో ఉండడం వల్ల మనకి 7,500 రూపాయలు కమిషన్ యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. 25 × 7,500 రూపాయలు 1,85,000 రూపాయలు. టోటల్గా మీకు ఫస్ట్ దాంట్లో 5గురి మీద 12,500 ప్లస్ ఇక్కడ 1,85,000 మొత్తం 2,00,000 రూపాయలు కమిషన్ అవుతుంది. మీకు పంపించేటప్పుడు మాత్రం 3,500 రూపాయలు సెకండ్ దాంట్లోకి పంపిస్తారు. ఫస్ట్ దాంట్లో 2,500, సెకండ్ లెవెల్లో మనకు 3,500 పంపించడం జరుగుతుంది. మిగిలిన 4,000 రూపాయలు మనం సెకండ్ బాక్స్లోకి, అంటే ఇది ఫస్ట్ బాక్స్ అయిపోయింది, 30 మంది కట్టడం. సెకండ్ బాక్స్లోకి వెళ్ళంగానే మనకు డబ్బులు కావాలంటే వెంబట ఆన్ ది స్పాట్లో మనకు దొరకవు. కాబట్టి వెంటనే కట్ చేసుకున్న డబ్బులు వాళ్ళు క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కంపెనీ 1,00,000 రూపాయలు ఐడియా వస్తారు దానికి. సో అక్కడ 1,00,000 రూపాయలు పంపించడం జరిగింది. మనకి అకౌంట్లోకి వచ్చేసి 1,00,000 రూపాయలు వచ్చింది. అలాగనే కంపెనీ కూడా మంచి హార్డ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి మనం ప్రేమించి అభిమానించి 75,000 రూపాయలు విలువ గల ఎలక్ట్రికల్ బైక్ మనకి ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది కొరియర్లోనే వస్తుంది మనకి బండి, నో ప్రాబ్లం. ఇక్కడ ప్లస్ మనకి ఇక్కడ రివార్డ్ పాయింట్లు ఏ విధంగా వాడుకోవాలో ప్రతిరోజు మనకు అలా చెప్తూ ఉంటుంది. తర్వాత యూట్యూబ్లలో కూడా కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. ఈ 10,000 రూపాయలకు సంబంధించిన రివార్డ్ పాయింట్స్ కంపెనీ తీసుకొని అయినా సరే మనకి వెహికల్ ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగనే రెండో బాక్స్లోకి మనం 1,00,000 రూపాయల ఐడికి ఇన్వాల్వ్మెంట్ అవుతాము. ఇక్కడ ఈ 1,00,000 రూపాయలు కట్టించడానికి మనం బయట నుంచి వ్యక్తులను తీసుకోవాలా, లేదా ఈ 25 మందిలో ఉన్న వాళ్ళని తీసుకోవాలా? బయట వాళ్ళు వస్తే నో ప్రాబ్లం 1,00,000 రూపాయల ఐడికి. కానీ ఇక్కడ మనం ఎవరినైతే 5గురిని జాయిన్ చేశామో ఆ 5గురు కూడా ఆటోమేటిక్గా 1,00,000 రూపాయల దానికి ఎన్నికవుతారు. అప్పుడు వాళ్ళు కూడా డైరెక్ట్గా మన కిందకే 1,00,000 రూపాయలు ఐడి తీసుకోవడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు 1,00,000 రూపాయలు కట్టినందుకు గాను మనకి 20,000 రూపాయల చొప్పున 5గురి మీద 1,00,000 రూపాయలు కమిషన్ వస్తుంది. అంటే మీరు కట్టినటువంటి 1,00,000 రూపాయలు ప్లస్ ఇక్కడ 5గురిని ద్వారా వచ్చిన కమిషను 1,00,000 రూపాయలు మీకు వచ్చేసింది కదా. సెకండ్ మళ్ళీ 1,00,000 రూపాయలు వాళ్ళు 25 మందిని జాయిన్ చేసినప్పుడు మనకి 60,000 రూపాయలు కమిషన్ వస్తుంది. ఈ 60,000 రూపాయల కమిషను ఇంటూ 25 మంది దగ్గర నుంచి మనకి 15,00,000 రూపాయల కమిషన్ రావడం జరుగుతుంది. ఈ 15,00,000 రూపాయలతో పాటు మనకి 5,00,000 రూపాయలు కట్ చేసుకొని కంపెనీలోనే ఉంటాయి. అందులో మనకు వచ్చిన దాంట్లో దాన్ని మళ్ళీ థర్డ్ అప్గ్రేడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మనకి ఇచ్చేటటువంటి కంపెనీ 75,000 రూపాయల గోల్డ్ ఇక్కడ మనకు ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇందులో కూడా మనం కష్టపడి వర్క్ చేసాం కాబట్టి, మోటివేషన్ చేసాం కాబట్టి మనకు ఒక 75,000 రూపాయల బంగారం, అది మన ఫ్యామిలీకి ఉపయోగపడేటట్టు విధంగా. అంటే ఇక్కడ మనం ప్రాపర్టీ సంపాదించుకుంటున్నాము,
ఇక్కడ మనం కమిషన్ సంపాదించుకుంటున్నాం. అలాగనే 75,000 రూపాయలతో గోల్డ్తో పాటు సరదాగా ఫ్యామిలీతోని వెళ్ళడానికి 3 నైట్లు 4 పగళ్ళు బ్యాంకాక్ టూర్ కూడా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్లస్ ఎప్పుడైతే మనం ఈ 2వ బాక్స్ కూడా కంప్లీట్ అయిపోయామో 3వ బాక్స్కి 5 లక్షల రూపాయలు ఐడికి పోయినప్పుడు మాత్రము కంపెనీ టోటల్ టర్నోవర్ మీద ఎక్కడైతే ఎవరైతే ఈ యొక్క మెంబర్స్ బాగా హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఆటో ఫోల్ సిస్టంలో మన కింద వేయడం జరుగుతుంది. ఇప్పుడు నువ్వే రావాలి లేదా ఆమె రావాలి అని లేదు. ఇక్కడ ఎవరైనా సరే టార్గెట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా 3వ బాక్స్లోకి ఎంటర్ చేయడం జరుగుతుంది. అది కంపెనీ బాధ్యత. అలాగే మనకి 6 బాక్సులు ఉంటాయండి. ఈ 6 బాక్సులలో కూడా మన ఫ్యామిలీకి ఏం కావాలి, మనకి ఎంత కమిషన్ కావాలి, మనం రేపు పొద్దున దీని మీద కాకోకుండా ఇంకా అదనంగా సంపాదించుకోవడానికి మనకు అంటే ఆదర్శ మార్గంగా ఉండడానికి, అంటే మన పిల్లల ఫ్యామిలీని ఈ కమిషన్తోనే బతికించగలుగుతామా? కాదు కదా. సో ఇక్కడ ప్రతి కాయిన్ కూడా యూటిలిటీలోకి వెళ్ళడం కోసము మనకి ఈ కంపెనీ ఫస్ట్ టైము 75,000 రూపాయలు బండి ఇస్తుంది. సెకండ్ బాక్స్లోకి వచ్చినాక 75,000 రూపాయలు గోల్డ్ ఇస్తుంది. థర్డ్ బాక్స్లోకి వెళ్ళినాక 8 లక్షల రూపాయల కారు ఇవ్వడం జరుగుతుంది. 4వ బాక్స్లోకి వెళ్ళినాక 30 లక్షల రూపాయల హౌస్ ఇవ్వడం జరుగుతుంది. 5వ బాక్స్లోకి వెళ్ళినాక మనకి సూపర్ మార్కెట్ 2 కోట్ల రూపాయల సూపర్ మార్కెట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనమే మెయింటైన్ చేస్తూ ఉంటాం. అలాగనే మనము ప్రతి బాక్స్లో ఎంటర్ అయినప్పుడల్లా మనకి గిఫ్ట్ కింద ప్రాపర్టీ కింద మనకి కాయిన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలాగ ప్రతి దానికి అచీవ్మెంట్ అయిన ప్రతిసారి మనకు ప్రాపర్టీ కింద ఆ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనము యూటిలిటీ ద్వారా ఖర్చు పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్గా అమ్ముకోవచ్చు. కాబట్టి మనకి ఈ 6 బాక్సులు కంప్లీట్గా అయిపోయే లోపల ఇది 1 ఇయర్ పట్టవచ్చు, 2 ఇయర్స్ పట్టవచ్చు. కానీ మనం చేస్తే కష్టపడి పనిచేస్తే ఇది 1 ఇయర్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 15 రోజులల్లా మనం ఫస్ట్ బాక్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళంగా ఉన్నాం కాబట్టి సెకండ్ది ఆల్రెడీ ఇంకో 15 రోజులు అంటే ఒక నెల రోజులలో 2 బాక్సులు కంప్లీట్ చేసుకుంటున్నాం. కానీ థర్డ్ బాక్స్కి వచ్చేటానికి కంపెనీ టర్న్ ఓవర్ స్పీడ్గా అవుతూ ఉంటుంది. అది కంపెనీకి వచ్చేటువంటి ఐడియల్ని మనకి ఆటో పోల్ కింద అంటే ఆటోమేటిక్ సిస్టమ్ల ద్వారాగా మనకి ఈ యొక్క ఐడియల్ని మనకి ఏర్పరిచి మనకి కమిషన్ మనకి ఎప్పటికప్పుడు కూడా ప్రతిరోజు మనకి ఇన్కమ్ పంపించడం జరుగుతూ ఉంటుంది. అలాగనే ఇక్కడ మనకి ఆడి కారు 50 లక్షల రూపాయల కారు, అలాగనే 5 కోట్ల రూపాయల విల్లా, ఇదంతా మన ప్రాపర్టీ. మనకి ఎండి గారు మనకు ప్రాపర్టీ సంపాదించి పెడుతున్నాడు. మీరు కరెక్ట్గా చేయండి, మీకు ఏది కావాలన్నా మీరు ఏది చేయాలన్నా సరే మీకు నేను ఉన్నాను అని భరోసా ఇస్తున్నారు. మీకు ఎక్కడ ప్రాబ్లం వచ్చినా సరే మీ పైసా మీ యొక్క రూపాయి కూడా మీకు చేరలేదంటే నేను డబ్బులు ఇవ్వగలుగుతాను అంటే అందరం కలిసి ఇక్కడ వర్క్ చేస్తున్నాం. కాబట్టి ఈ రోజున మార్కెట్లో ఎంత లేదనుకున్న ఒక సంవత్సరం కష్టపడితే 1 లక్ష మందిని సంపాదిస్తున్నాం. కానీ ఇలాగ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి వాళ్ళని డెవలప్మెంట్ చేయాలి అనే ఒక పట్టుదల మన దగ్గర ఉండాలి. మనము ఎప్పుడూ కూడా ఏదో జాయిన్ అయ్యాము కదా అదే నడుస్తూ ఉంటుంది అంటే మనం డెవలప్మెంట్ కాలేము, మన కింద వాళ్ళు మనని దాటుకొని వెళ్ళిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవాళ మనకు ఒక మంచి అవకాశము ఈ 2025 మీ కుటుంబాలకు అందరికీ కూడా ఐస్మార్ట్ తరఫున మీకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇది మీ జీవితాన్ని మార్చాలనేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ మచ్. లైక్ కొట్టండి. శోభా ఐస్మార్ట్. థ్యాంక్ యూ.